హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, 2 రోజుల కింద భారీ వర్షం పడ్డది మా డామెటీలో. ఆ వర్షానికి డ్రైనేజ్ కూలిపోయింది. దాన్ని రిపేర్ చేస్తారు, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తారు. ఒక 6 నుంచి 7 మీటర్ల పొడవు కూలిపోయింది. దాన్ని ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేస్తారు. ఆ రీకన్స్ట్రక్షన్ చేయడానికి ఈ క్రేన్ వాడుతారు. ఫ్రెండ్స్, ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి క్రేన్తో పాటు 5 వర్కర్స్ పని చేయడం జరుగుతుంది. అయితే మన ఇంటి దగ్గర అయితే 2 వ్యక్తులు ఇవి పని చేస్తారు. 2 వ్యక్తులు ఒక 1 డేలో ఈ పని కంప్లీట్ చేస్తారు. కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చాలా ఖర్చుతో కూడుకుంది. ఫ్రెండ్స్, వీళ్ళకు శాలరీ కూడా ఆ విధంగానే ఉంటుంది. కన్స్ట్రక్షన్లో యావరేజ్ ఒక పర్సన్కు $30 దాకా 1 డే కట్టిస్తారు. 1 డే $30 నుంచి ఎబోవ్ కట్టిస్తారు. అంటే ఇంచుమించు మనకు 1500 నుంచి 2000 మధ్యలో ఉంటుంది వాళ్ళకు ఒక పర్సన్కు. అంటే కనీసం వాళ్ళు ఒక 10 నుంచి 15,000 ఎక్విప్మెంట్ వాడుతుండ్రు. 10 నుంచి 50,000 పడతాయి ఇప్పుడు ఆ మిషన్తో పాటు ఒక 5 వర్కర్లకు. అంటే 7 మీటర్ల డ్రైనేజ్కి ఇంచుమించు 30 నుంచి 40 వేల ఛార్జ్ చేస్తారు ఆ డ్రైనేజ్కి. అంటే మన ఇండియాలో ఇక్కడ మన అయితే $500 నుంచి కనీసం 800 దాకా పడుతుంది. అంటే మన ఇండియాలో అయితే 30 నుంచి 40 వేలు అవుతాయి. వీళ్ళకి $5 నుంచి $700 అవుతాయి. చాలా ఎక్స్పెన్సివ్ ఇది. మనకైతే ఓ 2000 అయిపోద్ది అనుకుంటాను. ఇంటికాడైతే 2000 నుంచి 3000 మధ్యలో అయిపోతుంది. కానీ ఇక్కడ చాలా చాలా ఎక్కువ అన్నట్టు. ఈ విధంగా చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ డ్రైనేజీ నిర్మాణం.